రాష్ట్రం ఏం పాపం చేసిందో కానీ ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ఏం తప్పు చేశారో కానీ ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పడానికి చాలా బాధ ఆవేదన కలుగుతుంది. మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అని చెప్తే అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 151 స్థానాలతో అధికారాన్ని ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేసినా సరే ఒక్క అవకాశం అని చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పిందే చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా నువ్వు కొనసాగించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామిగా తయారయ్యే పరిస్థితి ఉండేదని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక కక్ష కట్టి 151 స్థానాలు గెలిపించారని కక్ష కట్టావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టడుక్కి వెళ్ళిపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పేరు చెప్పాలంటే అసహించుకునే స్థాయికి తీసుకెళ్లాలని ఒక కక్ష కట్టి ఈ రాష్ట్రం మీద ఈ రకంగా దమనకాండ ప్రారంభించడం ఎంతవరకు సమంజసం? వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్యన విభేద పెట్టాలని, కులాల మధ్యన విభేదాలు పెట్టాలని, మతాల మధ్య విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేశావు. చివరికి 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. నువ్వు ఏమి సాధించావని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి రాజధానిని విడగొట్టి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, రాయలసీమలో కరువు లేకుండా చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాను, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి జరిగిపోతాయని 4 సంవత్సరాల ముందు 3 రాజధానులని నువ్వు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సంవత్సరాలు అయింది. ఉత్తరాంధ్రలో రాజధానిని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో 4 పైసలైనా సరే నువ్వు ఖర్చు పెట్టి ఈ ఉత్తరాంధ్రకు మేలు చేశానని ఒక్క మాట నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా పోతున్నారు, వలసలు లేకుండా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు తీసుకురావచ్చని అన్ని ప్రయత్నాలు చేశారు. ఇరిగేషన్ మొత్తం నాశనం చేశాం. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల్లో ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క ఎకరాకి అదనంగా
సాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇరిగేషన్ రంగాన్ని మొత్తం నాశనం చేశారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు లేక యువత చాలా అవస్థలు పడుతున్నారు. ఈ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగిన ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. చంద్రబాబు హయాంలో విశాఖపట్నంకి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా నీ ధనదాహం వల్ల, నీ దోపిడీ వల్ల, నీ అధికార దుర్వినియోగం వల్ల మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు. ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా? ఏం చేశావు? 4 సంవత్సరాలు అయింది ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని అని చెప్పావు. ఏం చేశావు ఈ 4 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మళ్ళీ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఎవడేమనుకుంటాడో కూడా ఆలోచన లేదు. ఈరోజు అభివృద్ధి యాత్రలు చేపట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూడడానికి వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో ఈవేళ అందరూ వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తున్నారు. సిగ్గుందా మీకు? దేనికి పరిశీలన చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు వేసిన రాయి చూడడమా? 5,000 ఎకరాలు ఎక్వైరీ చేసి చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసి పనులు టెండర్లు పిలిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ క్యాన్సిల్ చేసి అందులో ఒక 1000 ఎకరాలు మీరు దోచుకొని 4 సంవత్సరాల తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ చూడడానికి ఈరోజు దీనికి ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు చేసిన పునాది, ఆ రోజు ఇచ్చిన పనులు మీరు కంటిన్యూ చేయగలిగితే ఈరోజు భోగాపురానికి ఎయిర్పోర్ట్ వచ్చేది, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు అభివృద్ధి చెందేది. ఈరోజు వంశధార ప్రాజెక్టు 84% పూర్తి చేసాం. రికార్డు మీ దగ్గరే ఉంది. 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. 5% కూడా మీరు పూర్తి చేయలేదు. ఇది మీ వైఫల్యమే కాదా? ఈరోజు భావనపాడు పోర్టు ఆ రోజు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి టెండర్లు పిలిచి పోర్టు కట్టాలని చెప్పి నిర్ణయం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి 4 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఈరోజు మీ మనుషులకు పనుల గురించి ఏదో కోర్టు చేస్తున్నామని చెప్పి అట్టహాస్యం చేసి ప్రజలకి మళ్ళీ మభ్య పెడుతున్నాం. అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా? ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తుంది. అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులందరూ అవినీతి పరులు అయిపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. వైజాగ్లో వెళ్ళినా చెల్లందే, అమరావతి వెళ్ళినా చెల్లందే, తిరుపతి వెళ్ళినా చెల్లందే. చెల్లని పైసా ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు. మీ ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి. ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను. ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక్క శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు చేసిందేంటి? విశాఖపట్నం రాజధాని అని చెప్పి 40,000 ఎకరాల భూమిని నువ్వు దోచుకున్నావు, దోపిడీ చేశావు.
ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపించాం. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతకి నష్టం చేసావు తప్ప ఏమీ చేసిన సందర్భాలు లేవు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు. ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా, ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకు వచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారు. అందుకే ఈరోజు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి, ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా ఈ 3 జిల్లాల నుంచి ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాట్లు చేయాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాకుళం సమావేశం ఇక్కడ పెట్టాం. ఇది అయిన తర్వాత విజయనగరం పెడతాం. ఆ సభ మీకు యువగలం ముగింపు సభే కాదు, రేపు 24లో జరుగుతున్నటువంటి ఎన్నికల శంఖారావ సభ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను. దానికి ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. 2 చక్రాలు బండి ఉంటే బండి మీద రండి, ఆటో ఉంటే ఆటో మీద రండి, ఇంకా దగ్గరైతే ఎడ్లు బండి పట్టుకొని రండి. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం. మన సభ సక్సెస్ కాకుండా ఉండాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఆర్టీసీ ఎండీకి కూడా అడిగాను, మీరు పార్టీలో పనిచేస్తున్నారా, ప్రభుత్వంలో పనిచేస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఏ పార్టీ సప్పెట్టినా ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారు. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆర్టీసీ ఎండీకి లేఖ రాశాను. మీరు డైరెక్షన్ ఇవ్వండి. మా నాయకులు వచ్చి మీకు ఉన్న రేటు ప్రకారం కిలోమీటర్కి ఎంత రేట్ అయితే అంత రేటు, వెయిటింగ్కి ఎంత రేట్ అయితే అంత రేటు, మీరు చెప్పిన విధంగా మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ఆర్టీఓలతో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ప్రజలారా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా నాటుబళ్ళు రండి, 2 చక్రాల మోటార్ సైకిల్ ఉంటే రండి, ట్రాక్టర్లు ఉంటే రండి, ఏది లేకపోతే 2 కాళ్ళతో నడుచుకొని అయినా సరే రేపు సభకొచ్చి ఆ సభ తెలుగుదేశం పార్టీ సభ లేకపోతే జనసేన పార్టీ సభ కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్నటువంటి సభ. ఈ సభని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అందరూ ఆ రకంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. శ్రీకాకుళం అనుకున్నాం, కానీ ఈ దుర్మార్గుడు ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నలుమూలలా తిరిగి మొత్తం ఈ ప్రభుత్వ అవినీతి, జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడని చెప్పి కక్షగట్టి సంబంధం లేనటువంటి కేసులో, 1 పైసా అవినీతి జరగనటువంటి కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ రోజు న్యాయపరమైనటువంటి విషయాలపైన మాట్లాడాలని లోకేష్ బాబు గారు పాదయాత్రను ముగించి ఒక 4 మంత్స్ గ్యాప్ రావటం వల్ల శ్రీకాకుళం రాకుండా విశాఖపట్నంలోనే ముగిస్తున్నాం. కారణం ఏమిటంటే రేపు 100 రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, దానికి సిద్ధమవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం విశాఖపట్నంలో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలామంది క్యూ కడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఈరోజు ఆఫర్లు ఇస్తున్నారు. మేము 3 వస్తామని మాకు ఒక్కరికి సీట్ ఇవ్వండి సరిపోతుంది. చాలామంది
నేనున్నాను, నేను 3 ఎమ్మెల్యేలకు తీసుకొస్తాను, నాకు పలానా నియోజకవర్గం మీరు ఇప్పించండి అని చాలామంది ఆఫర్లు ఇస్తున్నారు. అంటే రేపు వైసీపీ పార్టీ చిత్తుగా, నేనైతే ఊహకు అందదు, రేపు ఫలితాలు ఊహకు అందవు. నేనైతే 160 మీదే నిలబడ్డాను, కానీ ఇంకా పెరిగిన ఆశ్చర్యపోవలసింది. ఆ ట్రెండ్ ఈరోజు రాష్ట్రంలో ఉంది, ఆ ఉత్సాహం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎప్పుడు వదిలిపోతుంది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కాబట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.